ఒక తల్లి తన కడుపున పుట్టిన ఇద్దరు కన్న బిడ్డలు ఆటపాటలతో గడపాల్సిన ఆ చిన్నారులు విగత జీవులుగా తేలారు. అసలు అది ప్రమాదమా లేక పక్కా ప్లాన్ ప్రకారం జరిగిన కోల్డ్ బ్లడెడ్ మర్డరా? స్విమ్మింగ్ పూల్లో ఆ ముగ్గురు ప్రాణాలు ఎందుకు గాల్లో కలిశాయి? రక్షించాల్సిన భర్తే భక్షకుడిగా ఎందుకు మారాడు? కొడుకు కావాలనే అమానుష కాంక్ష ముగ్గురిని బలి తీసుకుందా? సభ్య సమాజం తలదించుకునేలా కొందరు డాక్టర్లు చేసిన ఈ దారుణం ఏంటి? కళ్ళు చెదిరే ఈ ట్రిపుల్ మర్డర్ మిస్టర్ వెనుక ఉన్న షాకింగ్ నిజాలను ఇప్పుడు చూడండి. హనుమకొండ జిల్లా పున్నేలు గ్రామంలో అజారుద్దీన్ ఫరాహత్లది ఒకప్పుడు ప్రేమ కథ. 2016లో ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట వరంగల్ ఖమ్మం హైవే సమీపంలో ఒక స్విమ్మింగ్ పూల్ నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ఉమేరా, అయేషా అనే ఇద్దరు ముక్కుపచ్చలారని ఆడపిల్లలున్నారు. అయితే బయట ఎంతో అన్యోన్యంగా కనిపించే ఈ కుటుంబంలో ఒక భయంకరమైన కోరిక అజారుద్దీన్కు వెంటాడుతోంది. అది కొడుకు కావాలనే పిచ్చి. ఫరాహత్ గర్భం దాల్చిన ప్రతిసారి అజారుద్దీన్ కన్ను ఆమె కడుపులో ఉన్న బిడ్డపైనే ఉండేది. 2021లో ఒకసారి, 2022లో మరోసారి లింగ నిర్ధారణ పరీక్షలు చేయించి ఆడపిల్ల అని తెలియగానే డాక్టర్ల సహాయంతో అబార్షన్లు చేయించాడు. మూడోసారి కూడా గర్భం దాల్చిన ఫరాహత్పై అబార్షన్ కోసం ఒత్తిడి పెరిగింది. కానీ ఒక తల్లిగా ఆమె ఈసారి తిరగబడింది. ప్రాణం పోయినా అబార్షన్ చేసుకోనని తెగేసి చెప్పింది. అది ఆమె పాలిట మరణ శాసనంగా మారింది. అబార్షన్కు నిరాకరించడం, మరోవైపు అజారుద్దీన్కు ఇంకో పెళ్లి చేసుకోవాలనే దురాశ కలగడం ఈ క్రైమ్కు బీజం వేసింది. తన పెళ్లికి అడ్డుగా ఉన్న భార్య పిల్లలను వదిలించుకోవాలని అజారుద్దీన్ ఒక మాస్టర్ ప్లాన్ వేశాడు. ఏప్రిల్ 1 రాత్రి 7:50 సమయంలో ఐస్ క్రీం తినిపిస్తారని నమ్మించి తన భార్య పిల్లలను స్విమ్మింగ్ పూల్ వద్దకు తీసుకెళ్లాడు. అక్కడ ఎవ్వరూ లేని సమయం చూసి ముందుగానే పక్కా స్కెచ్తో సీసీ కెమెరాలు, పవర్ సప్లై ఆఫ్ చేశాడు. కారు చీకట్లో ఆ ముగ్గురిని ఒక్కసారిగా నీటిలోకి తోసేశాడు. తన బలాన్నంతా ఉపయోగించి ఆ ముగ్గురిని నీటి అడుగుకు అదిమి పెట్టాడు. వారు ప్రాణాల కోసం కొట్టుకుంటున్న, ఊపిరాడక విలవిల్లాడుతున్న ఆ కిరాతకుడి మనసు కరగలేదు. వారు పూర్తిగా చనిపోయారని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే అజారుద్దీన్ బయటకొచ్చాడు. ఆపై ఏమీ తెలియనట్టు తాను టాయిలెట్కు వెళ్ళొచ్చేలోపే వారు నీటిలో పడిపోయారని ఒక పెద్ద డ్రామాకు తెరలేపాడు. ఒక రిలేటివ్లోనే ఆమె మైనర్ గర్ల్, సో ఆమెతోటి అది లవ్ అఫేర్ పెట్టుకోవడానికి అది కూడా ట్రై చేసిండు. సో ఆమెకు కూడా అది మొహమాటలు చెప్పి ఆమెకు కూడా అది నేను పెళ్లి చేసుకుంటా అని అట్లా అది లవ్ ట్రాప్లో అట్లా పెట్టిండు. సో తర్వాత ఆమె కూడా అది మైనర్ ఉంది కాబట్టి కొంచెం అది ఇన్ఫ్లుయెన్స్ అయింది అట్లా మనకి అనిపిస్తుంది. బట్ కానీ ఇది ఎందుకంటే ఇది ఫ్యామిలీలో కొంచెం అది ఫియర్ ఫ్యాక్టర్ ఉంటుంది కాబట్టి ఆమె ఇప్పటివరకు కూడా కంప్లైంట్ చేయలేదు. మరి ఇప్పుడు మనకి ఇది కంప్లైంట్ వస్తే దాంట్లో ఒకటి సెపరేట్ పోక్సో చట్టం కింద ఒకటి కేసు మామనూరు పోలీస్ స్టేషన్లో కూడా ఇప్పుడు రిజిస్టర్ చేయడం జరిగింది. చూశారుగా, కట్టుకున్న భార్యను, అభం శుభం తెలియని కన్న బిడ్డలను ఆ కిరాతకుడు ఎలా నీటిలోకి తోసేసి ఊపిరాడకుండా చేసి చంపేశాడు. అసలు ఇది ఒక మనిషి చేసే పనేనా? కేవలం కొడుకు పుట్టలేదన్న ఆక్రోశం ఆ తండ్రిని ఒక క్రూర మృగంలా మార్చేస్తుంది. అయితే ఈ భయంకర నేరంలో అజారుద్దీన్ ఒక్కడే ఉన్నాడా అంటే కాదు అనే సమాధానం వినిపిస్తోంది. ఈ ట్రిపుల్ మర్డర్ వెనుక ఉన్న ఒక పెద్ద మెడికల్ మాఫియానే ఉంది. ప్రాణాలు కాపాడాల్సిన డాక్టర్లు డబ్బు కోసం ఆ తండ్రికి ఎలా సహకరించారు? అసలు ఆ వైట్ కోట్ వెనుక దాగి ఉన్న డార్క్ సీక్రెట్స్ ఏంటి? ఆ షాకింగ్ నిజాలు ఇప్పుడు చూద్దాం. ఈ కేసులో అత్యంత విచారకరమైన విషయం ఏంటంటే, ప్రాణాలు పోకుండా కాపాడాల్సిన డాక్టర్లే ఈ నేరంలో భాగస్వాములు కావడం. డబ్బుల కోసం కక్కుట్టిపడ్డ కొందరు నరహంతక డాక్టర్లు అజారుద్దీన్కు వెన్నుదనుగా నిలిచారు. కాజీపేట్ సురక్ష హాస్పిటల్లోని డాక్టర్ రవళి, వర్ధనపేట ప్రభుత్వ ఆసుపత్రికి చెందిన డాక్టర్ పూర్ణిమ, నెక్కొండ ఉపేందర్ హాస్పిటల్ డాక్టర్ పార్దులు మృతురాలికి లింగ నిర్ధారణ పరీక్షలు చేయడమే కాకుండా అక్రమంగా అబార్షన్లు నిర్వహించడంలో కీలక పాత్ర పోషించారు. వీరితో పాటు మెడికల్ షాప్ నిర్వాహకులు సట్ల రాజు, భద్రు, ఆర్ఎంపీ నరేష్ వంటి వారు ఒక నెట్వర్క్లా ఏర్పడి
ఈ అరాచకానికి సహకరించారు. ఒక మహిళా డాక్టర్ అయి ఉండి కూడా మరో ఆడపిల్ల జననాన్ని అడ్డుకోవాలని చూడడం సభ్య సమాజాన్ని వీస్తుపోయేలా చేసింది. ఈ మెడికల్ మాఫియా అండ చూసుకుని అజారుద్దీన్ ఇంతటి దారుణానికి ఒడిగట్టాడని దర్యాప్తులో తేలింది. డిసీజ్ లేడీ వాళ్ళ భర్త మొహమ్మద్ అజరుద్దీన్ ఉన్నాడు. ఇతను A1గా గుర్తించడం జరిగింది. వీళ్ళ పెళ్ళి 2016లో జరిగింది. దాని తర్వాత 2 పాపలు కూడా వీళ్ళకి పుట్టారు. సో పాపలు పుట్టిన తర్వాత ఈమె మళ్ళీ కూడా 2 times ప్రెగ్నెంట్ అయింది. 2021 అట్లాగే 2022లో కూడా. సో ఆ 2 times కూడా వీళ్ళు ఇది ఆల్రెడీ 2 పాపలు ఉన్నారు కాబట్టి సో మళ్ళీ అది సెక్స్ డిటర్మినేషన్ చేయించుకొని అది ఫీమేల్ ఫీటిసైడ్ అది చేశారు. సో అప్పుడు వాళ్ళకి 2 సందర్భాల్లో కూడా వాళ్ళకి సాయం చేసిన వాళ్ళ వ్యక్తులు సట్ల రాజు అని, ఇతనికి అక్కడే పున్నోలు విలేజ్లో ఒకటి మెడికల్ షాప్ నడుపుతున్నాడు. అట్లాగే ఒక RMP డాక్టర్ నరేష్ అని, ఇతను కొండాపర్తి విలేజ్ నుంచి. ఒక ల్యాబ్ టెక్నీషియన్ మనోహర్ అని, ఇతనికి వంచనగిరి విలేజ్. డాక్టర్ రావలి, ఈమెకి ఇక్కడ సాయి సురక్ష హాస్పిటల్ ఉంది కాజీపేట దగ్గర. ఈమె సెక్స్ డిటర్మినేషన్ చేసింది. అట్లాగే నర్స్ బస్కా శ్రావంతి అని, ఈమె అబార్షన్ చేసింది అప్పుడు 2 సందర్భాల్లో కూడా. అట్లాగే డాక్టర్ పార్థు, ఈయన ఉపేందర్ హాస్పిటల్ అని నక్కొండ పరిధిలో అక్కడ ఆయన నడుపుతాడు. సో ఈయన కూడా దాంట్లోనే పాల్గొన్నాడు. అట్లా డాక్టర్ పూర్ణిమ అనేది, ఈమెది బాలాజీ హాస్పిటల్ నర్సంపేట్. సో వీళ్ళందరి వ్యక్తులు సాయంతో ఇది వీళ్ళు 2 times కూడా అది అబార్షన్స్ అట్లా చేసుకున్నారు. సో అట్లా కాబట్టి వాళ్ళకి కూడా ఈ కేసులో ఇన్వాల్వ్ చేయడం జరిగింది. ముగ్గురి మరణంతో పున్నేలు గ్రామం ఉలిక్కిపడింది. ఫరాహత్ తండ్రి ఫిర్యాదుతో రంగంలో దిగిన వరంగల్ సిపి సన్ప్రీత్ సింగ్, ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్ కుమార్ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. మొదట ప్రమాదంగా భావించిన పోలీస్ ఇన్వెస్టిగేషన్లో అజారుద్దీన్ ప్రవర్తనపై అనుమానం కలిగింది. సీసీ కెమెరాలు ఎందుకు ఆఫ్ అయ్యాయి, కరెంట్ సప్లై ఎలా కట్ అయ్యింది అనే కోణంలో విచారణ చేయగా అసలు నిజం బయటపడింది. పోలీసులు తమ స్టైల్లో ఇంట్రాగేట్ చేయడంతో అజారుద్దీన్ తన నేరాన్ని అంగీకరించాడు. ఈ కేసులో ప్రధాన నిందితుడు అజారుద్దీన్తో పాటు అతని తల్లిదండ్రులు చాంద్ బాషా, సలీహా, తమ్ముడు షరోద్దీన్ సహా మొత్తం 10 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న డాక్టర్లు పూర్ణిమ, రవళి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. చట్టం నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరని, బాధితులకు న్యాయం చేస్తామని పోలీసులు హెచ్చరించారు. చూసారుగా, ఆడపిల్ల పుడుతుందనే భయంతో, కొడుకు కావాలనే అంధత్వంతో ఒక తండ్రి ఎంతటి క్రూరత్వానికి పాల్పడ్డాడు. ఆధునిక కాలంలో కూడా ఇంకా లింగ వివక్ష ఉండడం బాధాకరం. ఇలాంటి నేరగాళ్లకు కఠిన శిక్ష పడినప్పుడే ఫరాహత్ ఆత్మకు శాంతి కలుగుతుంది. అక్రమంగా లింగ నిర్ధారణ పరీక్షలు చేసే డాక్టర్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఎక్కడికైనా ఇలాంటి అరాచకాలు జరుగుతుంటే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి. మీ అప్రమత్తతే మరో ఆడబిడ్డ ప్రాణాన్ని కాపాడుతుంది.